సమయం ఉదయం 5 గంటలు. అలారం మోగేలోపే రఘు లేచి కూర్చున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? అలారం కంటే ముందే లేచి కూర్చున్నాడు. ఇది నా అలవాటు కావచ్చు అనుకుంటున్నారా? అలవాటు కాదు, బాధ్యత. నేనొక మధ్యతరగతి వాణ్ణి. నా పేరు రఘు. నా పక్కన ఎంతో ప్రశాంతంగా నమ్మకంగా నిద్రపోతున్న నా భార్య సుజాత కోసం, దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నా కూతురు మీనా కోసం నేను ఎంత కష్టమైనా భరించాలి, కష్టపడాలి అని బాత్రూంలోకి వెళ్ళాడు. అద్దం ముందు నిలబడ్డాడు. అతనికి ఆ అద్దంలో బైక్, స్కూల్, లైటు కనిపించాయి. రఘు చిన్నగా నవ్వుకొని, ఇంతకుముందు మీకు అద్దంలో కనిపించినవే నా స్నేహితులు. నేను వాళ్ళని మర్చిపోవాలని చూసినా వాళ్ళు మాత్రం నన్ను మర్చిపోరు. అర్థం కాలేదు కదా? బైక్కి ఈఎంఐ, కూతురి స్కూల్ ఫీజు, ఇంటి కరెంటు బిల్లు, తెచ్చిపెట్టుకున్న డబ్బుల అతిథులు, ఇలా అప్పుడప్పుడు కనిపిస్తూ నాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఇదే మధ్యతరగతి భర్త జీవితం. ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి, ఎవరికీ చూపించలేని కన్నీళ్లు. ఆ ఒత్తిడి తగ్గదు, ఈ కన్నీళ్లు ఆగవు అనుకుంటూ బాత్రూం తలుపు వేసుకున్నాడు. సుజాత లేచి కిచెన్లోకి వెళ్ళింది. రఘు ఫ్రెష్ అయ్యి హాల్లోకొచ్చాడు. సుజాత వేడివేడి టీ తీసుకొచ్చి ఇచ్చింది. ఎలా ఉందండి టీ? బాగుంది సుజ్జి. నువ్వు చేసిన కాఫీ ఎప్పుడు బానే ఉంటుంది. నేను చేసింది కాఫీ కాదు. నువ్వు చేసింది టీ, కానీ నాకది కాఫీ తాగిన అనుభూతినిస్తుంది సుజీ. ఆ మాటకి సుజాత సంతోషపడింది. రఘు చిన్నగా నవ్వుకొని, మీ భార్యలు అల్పజీవులు సుజీ, చిన్న చిన్న పొగట్టలకే మురిసిపోతూ ఉంటారు. ఈరోజు జీతం పడుతుందా అని సుజాత నెమ్మదిగా అడిగింది. రఘు చిన్నగా నవ్వుతూ, పడుతుంది సుజాత, పడకపోతే నేను ఊరుకుంటానా అని చెప్పాడు. అతని నవ్వు వెనక ఎన్ని లెక్కలు, ఎన్ని బిల్లులు, ఎన్ని అప్పులు దాగున్నాయో అతనికే తెలుసు. ఇక నేను పేపర్ వేయడానికి వెళ్తాను సుజీ, తలుపేసుకో. 8 వరకు వచ్చేయండి, మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది. అలాగే సుజీ అని బైక్ మీద రఘు వెళ్ళిపోతాడు. సుజాత ఇంటి పని చేయటం మొదలుపెట్టింది. రఘు బైక్ మీద తిరుగుతూ న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు వేస్తూ ఉంటాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. రఘు ఆఫీస్కి వెళ్లాలని తయారయ్యాడు. సుజాత లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను సుజాత. ఈఎంఐలో బైక్ని తీసుకుని బస్సులో పోవడం నాకు నచ్చడం లేదండి. సుజాత, బైక్ని ఈఎంఐలో ఎందుకు తీసుకున్నానో నీకు తెలుసు. ఇప్పుడు నేను బస్ పాస్ సహాయంతో బస్సులో ఎందుకు వెళ్తున్నానో కూడా నీకు తెలుసు. అయినా బాధపడ్డంలో అర్థం లేదు సుజాత. సరేనండి, నవ్వుతూ వెళ్ళి నవ్వుతూ ఇంటికి రండి. వెళ్ళండి. అలా రఘు బస్సులో 1 గంట ప్రయాణం చేసి ఆఫీస్కి చేరుకున్నాడు. రఘు ముఖంలో నవ్వు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అది ఆనందం కాదు, అవసరం. రఘు బాస్ క్యాబిన్ ముందు ఫైల్ పట్టుకుని నిలబడ్డాడు. లోపల నుంచి గట్టిగా వినిపించిన స్వరం, రఘు లోపలికి రా. రఘు బాస్ క్యాబిన్లోకి వెళ్ళాడు. ఏసీ చలి కాదు, మాటల చలి తగిలింది. నీకిచ్చిన వర్క్ ఫైల్ ఇవ్వు. రఘు మాట్లాడలేదు. బాస్ అర్థం చేసుకున్నాడు. నీకిచ్చిన పని ఇంకా పూర్తి కాలేదా? రఘు తలదించుకుని నిలబడ్డాడు. నీకు జీతం తీసుకునే అర్హత ఉందా అసలు అని కొంచెం కోపంగా అన్నాడు. అయినా రఘు మాట్లాడలేదు. బాస్ ప్రతి మాట ఒక సూదిలా రఘును గుచ్చుకుంటుంది. అయినా రఘు తలదించుకునే నిలబడ్డాడు. ఒక్క మాటైనా మాట్లాడలేదు. బాస్ అరవటం మొదలుపెట్టాడు. ఆఫీస్లోని వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. ఓ 10 నిమిషాల తర్వాత, ఏమయ్యా రఘు, ఎప్పటికి పూర్తి చేస్తావో అదైనా చెప్పయ్యా. సారీ సార్, ఈవినింగ్ వరకు పూర్తి చేస్తాను అని బాస్ గది నుంచి రఘు ఓపికతో వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. తన పక్క సీట్లో కూర్చున్న చంద్రం అడిగాడు, ఎందుకురా రోజు వర్క్ విషయంలో బాస్తో చివాట్లు పడతావు? అవి నీకు చివాట్లు, నాలాంటి మధ్యతరగతి మనిషికి శుభాశీస్సులు. ఎందుకు ఆలస్యమైందో ఎవరో వినరు. ఆ కారణాలన్నీ ఆఫీస్ ఫైల్లో కనిపించవు కదా. రఘు, బాస్ దగ్గర ఎందుకలా సైలెంట్గా ఉంటావు? ఏమీ మాట్లాడకుండా. మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి. నిశ్శబ్దంగా ఉంటే జీతమైనా వస్తుంది అని రఘు నవ్వాడు. చంద్రమేమీ మాట్లాడలేదు. అలా సమయం గడుస్తూ లంచ్ టైం అయింది. సాయంత్రం పని పూర్తయ్యాక బాస్ చివరి మాట, రఘు, నువ్వు హార్డ్ వర్కర్వి, కానీ హార్డ్ వర్క్తోనే జీవితం నడవదు అని బాస్ చెప్పిన మాట సలహా కాదు, హెచ్చరిక అని రఘుకు అర్థమైంది. పడిన జీతం డబ్బుల్ని తీసుకుని ఇంటికొచ్చాడు. సుజాత నవ్వుతూ కనబడింది. రఘు బాధలన్నీ పోయాయి. నిజం చెప్పనా సుజ్జి, నీ నవ్వు ముఖాన్ని చూస్తే చాలు నా కష్టం ఎగిరిపోతుంది. కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారుతాయి. భార్యగా నేనున్నది మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడానికే కదండి. రఘు జీతం డబ్బుల్ని సుజాత చేతిలో పెట్టాడు.
రేపు ఆదివారం హాయిగా విశ్రాంతి తీసుకోండి. సుజీ, ఆదివారం అంటే విశ్రాంతి కాదు, బంధువుల రోజని నా అభిప్రాయం. నువ్వేమంటావు? నిజమే కదా, మనం పోవడమో ఎవరో ఒకరు మన ఇంటికి రావడమో జరుగుతుంది. వచ్చిన వాళ్ళు బాగుపడే 4 మంచి మాటలు చెప్పి పెట్టింది తినేసి వెళ్తే బాగుంటుంది. అలా వెళ్లకుండా ఏమయ్యా రఘు, ఇంకా అదే ఉద్యోగమా, ఇంకెంతకాలం ఈ మధ్యతరగతి బ్రతుకు బతుకుతావు, ఓ కారు కూడా తీసుకోలేకపోయావా అంటూ హేళన చేస్తూ ఉంటారు. ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణంలా గుచ్చుకుంటుంది సుజీ. అందుకే వాళ్ళు బంధువులయ్యారు, మనం భార్య భర్తలమయ్యాం. నీ భార్యకి బంగారం తక్కువగా ఉందంట కదా, మీ పిల్లల్ని ఇంగ్లీష్ స్కూల్లో వేయలేదంట కదా, అద్దె తక్కువని అసౌకర్యంగా ఉన్న అదే ఇంట్లో ఉంటున్నావంట కదా. ఇలా వాళ్ళు మాట్లాడుతుంటే నా నోటి నుంచి ఒక్క మాట రాదు సుజీ. మీరు బాధపడకండి, వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. నేను డబ్బు తక్కువన్నే కావచ్చు, కానీ బాధ్యత లేని వాని మాత్రం కాదు సుజీ. సుజాత కళ్ళల్లో గర్వం మెరిసింది. ఆ బాధ్యతే నాకు చాలండి. ఇక రాత్రి రఘు ప్రశాంతంగా నిద్రపోయాడు. ఒక రోజున ఆఫీస్లో రఘు వర్క్ చేస్తూ ఉండగా బాస్ ఒక ఫైల్ తీసుకొచ్చి ఇచ్చాడు. రఘు, ఈ కొత్త ప్రాజెక్ట్ నీకు ఇస్తున్నాను, 3 రోజుల్లో పూర్తి చేయాలి అని చెప్పగానే అది ఆదేశం కాదు, ఒక పరీక్ష అని రఘుకు అర్థమైంది. కొలీగ్స్ ఇతనికా ప్రాజెక్టు, మధ్యతరగతి వాడితే ఏమవుతుంది అంటూ నవ్వుకున్నారు. రఘు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మనసులో ఈసారి నా విలువను చూపిస్తాను అనే నిర్ణయం తీసుకున్నాడు. ఆ రాత్రి ఇంటికొచ్చాక సుజాతకి చెప్పాడు. ఆమె కలలో భయం కాదు, ఆశ కనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మీరు చేయగలరు, భయపడకండి, ఫెయిల్ అయినా నేను నీతోనే ఉంటాను. అదే అతనికి కావాల్సిన ధైర్యం. రాత్రింభవళ్ళు పని. రఘు ప్రాజెక్టు ఫైల్ పట్టుకుని బాస్ ముందు నిలబడ్డాడు. బాస్ చదువుతూ ఉండగా ఆఫీస్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఒక్కో పేజీ తిరిగేస్తుంటే బాస్ ముఖం మారిపోయింది. రఘు, ఇది నేను ఊహించలేదు. ఈ ప్రాజెక్ట్ కంపెనీకి పెద్ద లాభం తెస్తుంది. నిన్ను టీం లీడర్గా ప్రమోట్ చేస్తున్నాను, నీ శాలరీ కూడా పెరుగుతుంది. ఆ మాట విన్నప్పుడు రఘు గుండె ఆగినంత పనైంది. క్యాబిన్ నుంచి రఘు తన సీట్ దగ్గరికి వచ్చాడు. ఇంటికొచ్చాక సుజాత వైపు అతను చూసి ఇలా అన్నాడు. నువ్వు నన్ను నమ్మిన రోజునే నేను గెలిచాను సుజాత. ఆ మాటకి సుజాత చాలా సంతోషపడింది. కొన్ని నెలల తరువాత ఒక రోజున దారిలో బంధువులు కలిశారు. ఏమయ్యా రఘు, నీ పేరు కంపెనీలో చాలా బాగా వినిపిస్తుందంట కదా, ప్రమోషన్ కూడా వచ్చిందని విన్నాం, ఏదేమైనా సాధించావులే రఘు. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే బాబాయ్, మీరు చూసే చూపే మారింది అంతే. ఇక వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అవమానం ఎదురైతే నిశ్శబ్దంగా సహించాలి, మన పని ద్వారానే సమాధానం చెప్పాలి. అదే మధ్యతరగతి మనిషి గెలుపు. వచ్చిన ప్రమోషన్తో, పెరిగిన శాలరీతో రఘు, సుజాత సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ప్రతి ఊరిలో అందరికీ కనిపించని ఒక మనిషి ఉంటాడు. తను మాట్లాడితే నవ్వుతారు, ఆలోచన చెప్తే పట్టించుకోరు, పనికిరాడు అనే ముద్ర వేస్తారు. మన వెర్రిపాలెం ఊళ్ళో ఉన్న వెంగలప్ప కూడా అలాంటివాడే. ఆ ఊళ్ళో ఐస్ అమ్ముకుంటూ జీవించే సిద్ధయ్య దగ్గరికి వచ్చాడు ఒక రోజున. ఏంట్రోయ్ వెంగలప్ప, దారి తప్పొచ్చావు? దారేం తప్పలేదు బాబాయ్, నీ కొట్లో ఏదైనా పనిస్తావని వచ్చాను. ఏం పని చేస్తావో చెప్పరా, నువ్వేం చేయమంటే అదే చేస్తాను బాబాయ్. నీ వల్ల కాదులేరా, నువ్వు మాటల మనిషివి గాని చేతల మనిషివి కాదు. అయ్యో, పని చెప్పకుండా అలా అంటమేమీ బాగోలేదు బాబాయ్. ఒరే లప్ప, నా పేరు వెంగలప్ప బాబాయ్. తెలుసులేరా, నీ పేరు లప్ప కాదు వెంగలప్ప అని, నీ మాటలే కోటలు గడతాయని, నీ చేతులు పనిచేయవని, అసలు నువ్వెందుకు పనికిరావని నాకే కాదురా ఈ ఊరంతా తెలుసు. అలా కాదు బాబాయ్, ఎవరో ఒకరు ఏదో ఒక పనిస్తేనేగా నేను చేస్తానా లేదా అని మీకు తెలిసేది. ఎవ్వరూ ఏ పని ఇవ్వకుండా ఎందుకు పనికిరాననే మాటలంటారేంటి బాబాయ్? రేయ్, ఎప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు, నా కొట్టు దగ్గర నుంచి పోరా అని వెంగలప్పని నెట్టేశాడు. వెంగలప్ప బాధగా కిరాణా కొట్టు కిట్టే దగ్గరికి వెళ్ళాడు. పని కావాలి అని అడిగాడు. అతను కూడా సిద్ధయ్యలాగే అన్నాడు. దాంతో వెంగలప్పకి మరింత బాధేసింది. ఇంటికి తిరిగొచ్చాడు. ఏమనాయనా, ఈ రోజైనా ఎక్కడైనా పని దొరికిందా? దొరకలేదమ్మా, ఎక్కడికి వెళ్ళి పని అడిగినా పని ఇవ్వటంలా. పైగా నీ వల్ల ఏ పని కాదు, ఒట్టి పలికిమాలినోడివంటూ హేళన చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలే అంటున్నారమ్మా. అయినా మనసుని చాలా గాయపరుస్తున్నాయి. తెలివితేటలుండి కూడా తగిన గుర్తింపు లేకపోతే అది కూడా ఓ శిక్షే కదమ్మా. బాధపడబాగు బాబు, నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే. ఏం చేస్తే మంచి రోజులు వస్తాయమ్మా? దొంగతనం చెయ్యాలా, ఎవరినన్నా మోసం చెయ్యాలా,
లేకపోతే ఉన్నవి లేనివి కల్పించి గొడవలు పెట్టాలా? అది కాకపోతే ఆ మీసాల నారాయణలాగా కత్తి పట్టుకుని భయపెట్టాలా? చెప్పమ్మా, ఏం చేస్తే నాకు ఈ ఊళ్ళో మంచి పేరు వచ్చిందో చెప్పు. నువ్వు చాలా తెలివైనడు బాబు. నువ్వే ఆలోచించుకో. ఏం చేస్తే వాళ్ళు నిన్నొక మనిషిగా పనిచేసేవాడుగా గుర్తిస్తారో తెలుసుద్ది. అలాగే ఆలోచిస్తానమ్మా. నేను పనికి వెళ్తున్నాను బాబు. అన్నము కూర ఉన్నాయి. ఆకలేసినప్పుడు పెట్టుకొని తినేసే. మా మంచమ్మ. ఇక గౌరమ్మ పనికి వెళ్ళిపోయింది. వెంగళప్ప ఆలోచనలో పడ్డాడు. నేను చెడ్డవన్నీ అవ్వాలనుకోవటం లేదు. వాళ్ళని భయపెట్టడం అంత మంచిది కాదు. వాళ్ళని ఆలోచింపజెయ్యాలి. అప్పుడు వాళ్ళలో మార్పు వచ్చిద్ది. మా అమ్మ చెప్పినట్టుగా నన్ను గుర్తిస్తారు అని ఆలోచించటం మొదలుపెట్టాడు. కొంత సమయం తర్వాత అతనికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. సంతోషపడ్డాడు. నాకొచ్చిన ఆలోచన ప్రకారంగా చేస్తే ఊరి వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు నా గురించి అని రోజూ రాత్రిపూట ఐసు దొంగతనం చేసి పక్కన పారుతున్న కాలువలో వదిలిపెట్టేవాడు. ఆ తర్వాత కిరాణా కొట్టు కిట్టయ్య షాపులో నుంచి చక్కెర దొంగతనం చేసేవాడు. దాన్ని కూడా కాలువలో వదిలిపెట్టేవాడు. కరిగే స్వభావం ఉన్న ఆ రెండు ఇలా కాలువలో పడగానే అలా కరిగిపోవటం మొదలుపెట్టాయి. సిద్ధయ్య తన కొట్టులో నుంచి ఐసు ఎలా మాయమవుతుందో అర్థమయ్యేది కాదు తనకి. కిట్టయ్యకి తన కొట్టులో చక్కెర ఎవరు దొంగతనం చేస్తున్నారో అర్థం కాదు. ఊళ్ళో మాత్రం ఇదేంటి వింత, ఎవరో దొంగ ఊళ్ళో ఉన్నాడు అనే మాటలు మొదలయ్యాయి. ఆ మాటలు విన్న వెంగళప్ప ఊరి వాళ్లతో, తప్పు చేసే వాళ్ళ దగ్గర వాళ్ళకు అవసరమైంది మాయమవుతుంది. నేను ఐస్ అమ్ముకుంటున్నాను అంతే తప్ప ఎట్టాంటి తప్పు చేయట్లేదుగా. నేను కూడా అంతే. కిరాణా కొట్టు పెట్టుకొని అన్ని సరుకులతో పాటు చక్కెర అమ్ముతున్నాను. మిగతావేమీ మాయం కావటం లేదే. ఒక్క చక్కెర మాత్రమే మాయమవుతుంది. అంటే ఇది ఖచ్చితంగా ఎవరో దొంగ పని అయ్యుంటుంది. అతన్ని మనం పట్టుకోవాల్సిందే. దొంగ అని ఎట్టా అనుకుంటాం, దెయ్యం అని ఎందుకు అనుకోకూడదు? ఆ మాట విన్న ఊరి వాళ్లలో కొందరు దెయ్యం ఎక్కడైనా ఐసు చక్కెర దొంగతనం చేసుకుని ఏం చేసుకుంటుందని నవ్వారు. కొంతమంది భయపడ్డారు. కానీ కొంతమంది ఆలోచించటం మొదలుపెట్టారు. మార్పు మొదలైంది. చాలా సంతోషం. ఊళ్ళో దెయ్యం తిరుగుతూ తప్పు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నచ్చింది దొంగతనం చేస్తుందని నేను చెప్పిన మాట నిజం అనుకున్నారు. ఇప్పుడు నిజం బయటపడితే అని అతని మనస్సు అబద్ధాన్ని ఎక్కువ రోజులు మోయలేకపోయింది. ఒక రోజున ఊరి వాళ్ళని పంచాయతీ ఆఫీస్ ముందుకి రమ్మని చెప్పాడు. అక్కడికి అందరూ వచ్చారు. ఏరా వెంగళప్ప, ఎందుకు అందరినీ ఇక్కడికి పిలిపించావు? ఇలా చూడబ్బాయ్, వ్యాపారం సాగే వేళిది. రమ్మని చెప్పినా విషయం ఏంటో తొందరగా చెప్తే నేను కొట్టు దగ్గరికి వెళ్తాను. అవును తమ్ముడు, ఇంతకీ ఎందుకు రమ్మన్నావో చెప్పు. ఊళ్ళో ఐసు చక్కెర మాయమవటం దెయ్యం చేస్తున్న పనులు కావు. అవునా? మరెవరి పని? నా పని. నేనే వాటిని దొంగతనం చేశాను. నువ్వెందుకు దొంగతనం చేసావురా అబ్బాయి? డబ్బు కోసమే అయ్యుంటుంది, ఇంకెందుకు చేస్తాడు? నిజమేనా వెంగళప్ప? డబ్బు కోసం కాదు సర్పంచ్ గారు. మరి ఎందుకు దొంగతనం చేశావు? మీరు నన్ను అసలు మనిషిలాగే చూడట్లేదు. మీరట్టా చూడకపోవటమే నన్ను ఈ పని చేసేలా చేసింది. ఊరి వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఐసు చక్కెర ఈ రెండింటి స్వభావం ఒక్కటే. ఆ స్వభావం ఏంటో చెప్పండి. కరిగిపోవటం కదా. అవి కరిగితేనే వాటికి అందం. మన మనసు కూడా కరిగితేనే మనిషి మారతాడు. నువ్వు దొంగ కావాల్సిన అవసరం లేదురా. నువ్వు చెప్పింది వినాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి ఊరి వాళ్ళు నీకు పనిస్తారు. నువ్వు చక్కగా పని చేసుకో. చాలా సంతోషం సర్పంచ్ గారు. అది సరే వెంగళప్ప, దొంగిలించిన ఐస్ ముక్కలు చక్కెర ఎక్కడ పెట్టావో తీసుకొచ్చాలకి ఇచ్చేయకూడదు. అయితే 2 గజయితగాలు కావాలి సర్పంచ్ గారు. ఆ మాట విని సర్పంచ్తో పాటు ఊరివాళ్ళు కూడా అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. ఏమిటి, గజయితగాలు కావాలా? ఎందుకురా అబ్బాయి? ఎందుకేంటి, ఐస్ ముక్కల్ని చక్కెరని తీయటానికి. వెంగళప్ప, నువ్వేం చెప్తున్నావో ఎవరికి అర్థం కావటంలా. అయితే అందరూ నాతో రండి, అర్థమయ్యేలా చూపిస్తాను అని వెంగళప్ప కాలువ దగ్గరికి నడిచాడు. అతని వెనకాలే ఊరంతా వచ్చారు. సర్పంచ్ గారు, ఐస్ ముక్కల్ని చక్కెరని ఈ కాలువలోనే దాచిపెట్టాను. అవి కిందకెళ్ళుంటాయి, బయటికి తీసుకురావాలిగా. ఊరి వాళ్ళు వెంగళప్పని అమాయకంగా చూస్తారు. ఒరేయ్ వెర్రిబాగులవాడ, ఐస్ ముక్కలు చక్కెర కాలువలో వేస్తే అవి కరిగిపోకుండా కిందకెళ్తాయని ఎట్టా అనుకున్నావురా? అయ్యో సర్పంచ్ గారు,
ఐస్ మనకి నీళ్ళ నుంచే కదా తయారయ్యేది. అవును, బయట పెడితేనే కరుగుతుంది. అది తిరిగి నీళ్ళల్లో వేస్తే ఎందుకు కరుగుతుంది చెప్పండి? గట్టిగా అట్టాగే ఉంటుంది కానీ. మరి చక్కెర ఎందుకు వేస్తావు వెంగళప్ప? చక్కెరలో ఒక చుక్క నీళ్లు పడితేనేగా గట్టి పడుద్ది. అట్లాంటిది పెద్ద కాలువలో వేస్తే గట్టిగా కాకుండా ఉంటుందా చెప్పు? అనగానే కిట్టాయికి కూడా మతిపోయింది. అవునవును, నా పేరు చెప్పన్నే, బాగుంది. నా పేరు చెప్పన్న, బాగుంది అనుకుంటూ అక్కడి నుంచి కిట్టయ్య వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పటి నుంచి వెంగళప్ప తెలివితో పెట్టుకోవటం కంటే అతనికి పని చెప్పి దగ్గరుండి కావాల్సినట్టుగా పని చేయించుకోవడమే మంచిదని ఊరి వాళ్ళందరూ భావించారు. నాకు తెలివి లేదని, అన్నీ కోతలేయని, ఎందుకు పనికిరానోనని హేళన చేస్తారా? ఇప్పుడెట్టా ఉంది నా దెబ్బ? నన్ను వెర్రి బాగులోడు అనుకున్నారుగా, కానీ నేను తెలివైన వెంగళప్పని. ఇప్పుడు వస్తున్న డబ్బులతో మా అమ్మ నేను బాగా చూసుకుంటాను అని అనుకొని చెప్పిన పని చేసుకుంటూ ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి తన తల్లి గౌరమ్మకిస్తూ ఉంటాడు. తన కొడుకు ప్రయోజకుడయ్యాడు అని గౌరమ్మ కూడా మురిసిపోతూ ఆనందంగా ఉంటుంది.